హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన టాపిక్ని షార్ట్కట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే మన 10th క్లాస్ తెలుగు పుస్తకం. ఈ 10th క్లాస్ తెలుగు పుస్తకాన్ని షార్ట్కట్లో మరి ఓవరాల్గా 12 లెసన్స్ ఉన్నాయి కదా, ఆ 12 లెసన్స్ వాటి యొక్క కవి పరిచయాలు, దాంతోపాటు అది ఏ ప్రక్రియకు చెందినది, అందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏమిటి, ఇలాంటి అనేక విషయాలు షార్ట్కట్లో ఒకే వీడియోలో, అంటే షార్ట్కట్లో అంటే నేను పాఠాలు మొత్తం అన్ని ఒకే దగ్గర ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అది మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఏముంది, అసలు కొంతమందికి ఏంటంటే 10th క్లాస్లో 1వ పాఠం ఏముంది, 7వ పాఠం ఏముంది, 12వ పాఠం ఏముంది, ఓవరాల్ మనకు గుర్తుండిపోవాలి ప్రతి ఒక్క పాఠం. సో అట్లా 6th నుంచి 10th వరకు ఏ చాప్టర్లో ఏ లెసన్ ఉంది. ఇప్పుడు 6th క్లాస్లో 5th లెసన్ ఏంటి, 7th క్లాస్లో 10th లెసన్ ఏంటి, 8th క్లాస్లో 3rd లెసన్ ఏంటి, 9th క్లాస్లో 6th లెసన్ ఏంటి, ఇట్లా ఎప్పుడు చెప్తే అప్పుడు, ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పగలిగే కెపాసిటీ ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఉండాలి. సో ఉపాధ్యాయులు మరి అలాగే ఛాత్రోపాధ్యాయులు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, అలాగే పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఈ టాపిక్, ఈ యొక్క చిత్రాన్ని, ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా కూడా మీరు కనీసం 2 మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. సో సంపాదించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే మనకు 10thలో తెలుగులో ఫస్ట్ లెసన్ ఏంటంటే మనకు మీ అందరికి తెలిసిందే దానశీలం. ఈ దానశీలం అనే పాఠం యొక్క కవి బమ్మెర పోతన. మరి ఈ పాఠం, ఈ దానశీలం అనే పాఠం యొక్క కవి బమ్మెర పోతన. మరి దానశీలం యొక్క పాఠము, ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏమిటి అంటే దానగుణం. మీ అందరికి తెలుసు సార్, అక్కడ ఉన్నదే కదా అనుకోవచ్చు. సో దానం యొక్క గొప్పతనం గురించి మరి ఈ పాఠంలో చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ ఇతివృత్తం ఏముంది, స్టోరీ ఏముంది, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అలాగే ఈ ప్రక్రియ, ఈ పాఠం దానశీలం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది అంటే పురాణం అనే ప్రక్రియకు చెందినది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినవి కొన్ని వస్తాయి. ఇది ప్రాచీన పద్యం అనేటటువంటి కేటగిరీకి చెందినది. ఈ ప్రాచీన పద్యం అనే దాంట్లో కూడా మళ్ళీ పురాణం అనే ప్రక్రియకు చెందినది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా దానశీలం అనే పాఠం యొక్క కవి బమ్మెర పోతన. ఈ పాఠము దానగుణం అనే ఇతివృత్తం ఉంది ఈ పాఠంలో. తర్వాత ఇది పురాణం అనే ప్రక్రియకు చెందినది. ఇది ఓవరాల్గా ఈ పాఠం సంబంధించింది. ఇక తర్వాత 2వ పాఠం వచ్చినట్టు మనకు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఎవరి భాష వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది కదా, మన భాష మనకు మంచిగా, వేరే వాళ్ళ భాష వాళ్ళకు మంచిగా. సో ఇట్లా మన తెలంగాణలో ఉన్నటువంటి పలుకుబడుల గురించి, బడి పలుకుల గురించి, తేడాల గురించి, ఇటు చదువుకున్న వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, ఆ నిరక్షరాస్యులు మాట్లాడే విధానం ఏంటి, సో ఇదంతా అద్భుతంగా తెలియజేయడం జరిగింది డాక్టర్ సామల సదాశివ. అయితే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే పాఠం యొక్క రచయిత డాక్టర్ సామల సదాశివ గారు. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటంటే భాషాభిమానం. 2వ పాఠం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, భాషాభిమానం. ఇది భాషా వ్యాసానికి చెందినది, ఇది వ్యాస ప్రక్రియకు చెందినది అన్నమాట. ఈ వ్యాస ప్రక్రియల, ఇక్కడ మనకు ప్రక్రియలు అంటే మనం గమనించాల్సింది ఒక్కొక్క దాంట్లో 2-3 రకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వ్యాసాలు అనేకం ఉంటాయి. భాషా వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, కొన్ని సామాజిక వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో అందులో ఇది భాషా వ్యాసం అనే కేటగిరీకి చెందినది, ఇది గమనించాలి. ఓకేనా. ఇక తర్వాత 3వది వచ్చినట్టుగా మనకు వీర తెలంగాణ. ఈ వీర తెలంగాణ అనే పాఠం యొక్క కవి ఎవరంటే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. డాక్టర్ కృష్ణమాచార్య గారు మరి వీర తెలంగాణ పాఠం మరి రాయటం జరిగింది. సో ఇక్కడ ఈ ఇతివృత్తం ఏంటంటే తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. ఇక్కడ వీర తెలంగాణ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. క్వశ్చన్స్ ఎట్లా అడగచ్చు అంటే ఇక్కడ పాఠాల పేర్లు ఇస్తాడు ఒక 4, ఇక్కడ సైడు ఇతివృత్తాల గురించి ఇస్తాడు, వాటిని జతపరచండి అని చెప్పేసి కింద ఒకటి 1B 1 2 ఇట్లా రకరకాలుగా ఆర్డర్లు సెట్ చేయమని చెప్తాడు. నేనేమంటున్నా, డైరెక్ట్ క్వశ్చన్ అడగడు. ఇప్పుడు దానశీలం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అని అడగడు, ఎందుకంటే సింపుల్ అంతా తెలుసు కాబట్టి. కానీ ఈ 4 తీసుకొని
వాటిని జతపరచండి అని చెప్పేసి అడగచ్చు. లేదంటే పాటల పేర్లు ప్రక్రియలను తీసుకొని కూడా జతపరచండి అని ఇట్లా ఇట్లా అడగచ్చు. అంటే ఒకే ప్రశ్న కానీ అందులో 4 ప్రశ్నలు కవర్ అవుతాయి. అంటే 4 ప్రశ్నలకు సమాధానం తెలిస్తేనే ఆ బిట్టు పెట్టగలుగుతాము. అంటే ఒక బిట్టు పెడుతున్నామంటే అందులో 4 కవర్ అవుతున్నాయని అర్థం. ఇట్లిస్తుంది ఇప్పుడు క్వశ్చన్స్ మొత్తం. సో కాబట్టి ఒకటి ఇండివిజువల్ ఇయ్యడు, 3-4 క్వశ్చన్స్ కలుపుకొని ఇస్తాడు అట్లా. సో ఇక ఈ వీర తెలంగాణ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే ఆధునిక పద్యం. ఆధునిక పద్యం. ఇక తర్వాత 4వ పాఠం చూడితే కొత్త బాట. ఈ కొత్త బాట ఈ పాఠం యొక్క రచయిత ఎవరు అంటే రచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. పాకాల యశోదారెడ్డి గారు. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే సామాజిక చైతన్యం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారు కొత్త పాఠం కానీ పల్లెటూరు గురించి అంటారు. పల్లెటూరు గురించే, కానీ పల్లెటూరులో వచ్చినటువంటి మార్పులు, సమాజంలో వచ్చినటువంటి చైతన్యం ఏంటి అనేది ఈ పాఠంలో ప్రధాన ఇతివృత్తం అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పాఠం ఇది. మరి ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది అంటే కథానిక ప్రక్రియకు చెందినది. కొత్త బాట ఏ ప్రక్రియ? కథానిక. మరి కొత్త బాట ఇతివృత్తం సామాజిక చైతన్యం. ఇది గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చినది మనకు 5వది నగర గీతం. నగర గీతం యొక్క పాఠం యొక్క మరి కవి ఎవరంటే అలిశెట్టి ప్రభాకర్. చాలా అద్భుతమైనటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్. మరి ఈ పాఠం నగర గీతం యొక్క ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. చాలా మంది ఏమంటారంటే ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం అనేది కేవలం పట్టణాల గురించి తెలియజేస్తుంది అని మాత్రం అనుకుంటారు. కానీ పట్టణాల గురించి తెలియజేసింది వాస్తవమే అయినప్పటికీ అందులో సామాజిక స్పృహ ఉంది. అంటే చూడడానికి పట్టణం అనేది అందంగా కనిపించినప్పటికీ, అందమైన భవనాలు కనిపించినప్పటికీ దాని వెనకాల ఉండే పూరి గుడిసెలు, రేకుల ఇళ్ళు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే దారిద్ర్యం, మరి దాంతోపాటు ధనవంతులు వీళ్ళందరూ మరి పల్లెటూరులో ఉన్నట్లే సిటీలో కూడా ఉంటారు. అంటే పల్లెటూరు డబ్బున్నోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. పట్టణాల్లో డబ్బులు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితి గురించి మరి స్పృశించడం జరిగింది నగర గీతం అనేది దాంట్లో. సో ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఇక్కడ నగర గీతం వచన కవిత అనే ప్రక్రియకు చెందినది. అలిశెట్టి ప్రభాకర్ కవి. సామాజిక స్పృహ అనే ఇతివృత్తం కలిగిన పాఠం నగర గీతం. సో ఇట్లా కూడా అడగచ్చు. సామాజిక చైతన్యం ఇతివృత్తంగా గల పాఠం ఏది? కొత్త పాఠం. అంటే ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు అడగడు. తర్వాత 6వది భాగ్యోదయం. ఈ భాగ్యోదయం అనేటటువంటి పాఠం యొక్క రచయిత కృష్ణస్వామి ముదిరాజ్. కృష్ణస్వామి ముదిరాజు. అయితే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే స్ఫూర్తి మరియు సంఘ సేవ. ఈ 2 అంశాలు ఉంటాయి ఇందులో, స్ఫూర్తి, సంఘ సేవ. అలాగే ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి అంటే జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అనేటువంటి ప్రక్రియకు చెందినది. భాగ్యోదయం ఎవరి గురించి ఉంటుంది? భాగ్యరెడ్డి వర్మ గురించి ఉంటుంది. భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవిత చరిత్రనే మరి ఈ పాఠం అన్నమాట. ఆయన తన జీవితంలో ఆది హిందువుల కోసం చేసినటువంటి కృషి ఏంది, ఆయన చేసిన త్యాగం ఏంది అనేది ఈ పాఠం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇది ఏంది అంటరాతనం కావచ్చు, వేశ్యవృత్తి కావచ్చు, మురళి, ఇట్లా రకరకాల కొన్ని సమాజంలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు, సో దురాచారాలు ఏవైతే ఉన్నాయో, సాంఘిక దురాచారాలు, వాటన్నింటి గురించి పబ్లిక్కి అంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాడు. తన జీవితాన్ని త్యాగం చేశాడు. అంటే అంబేద్కర్ కంటే ముందే మరి హైదరాబాద్లో ఇంత గొప్ప పని చేసినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. సరే, మరి ఇక నెక్స్ట్ మనం వచ్చినట్లయితే శతక మధురిమ. శతక మధురిమలో అనేక మంది కవులు వస్తారు. సో ఈ పాఠం 8 మంది కవులు ఉంటారు మొత్తం. అయితే నైతిక ఆధ్యాత్మిక విలువలకు సంబంధించిన పాఠం. అయితే ఒక్కొక్క కవి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఒక్కొక్క క్లాసులో ఉన్నటువంటి శతక మధురిమ గురించి, అంటే శతక కవుల గురించి ఒక్కొక్క సెపరేట్ వీడియో చేస్తా. ఎందుకంటే ఆ లోకల్ ఉంటారు కదా, 8 మంది కవులు ఉంటారు, వాళ్ళ పుట్టు పూర్వతరాలు, వాళ్ళు రాసిన రచనలు, ఇవన్నీ డీటెయిల్స్ మరి సెపరేట్ వీడియోలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత ఇది శతకం అనే ప్రక్రియకు చెందింది, ఇది అందరికి తెలిసిందే. ఇక 8వ చూసినట్టయితే లక్ష్య సిద్ధి. లక్ష్య సిద్ధి. మరి ఈ పాఠం ప్రత్యేకించి ఒక కవి అంటూ ఏం లేడు. కాకపోతే
ఈ పాఠంలో ఉన్న ఇతివృత్తం చూసుకున్నట్లయితే తెలంగాణ ఆవిర్భావం. మరి తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది పేపర్లో, అది ఏందనేది మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో ఈ పాఠం ఏ ప్రక్రియకి చెందిందంటే సంపాదకీయ వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. చూడండి, ఇక్కడ కూడా వ్యాసం, ఇది కూడా వ్యాసమే, కాకపోతే భాషా వ్యాసం, ఇది సంపాదకీయ వ్యాసం. భాషా వ్యాసం అనేది ఎవరి భాషకు వాళ్ళ వ్యాసం అనే పాఠానికి సంబంధించింది. మరి ఇక్కడ లక్ష్య సిద్ధి అనేది సంపాదకీయ వ్యాసానికి సంబంధించింది. రెండు వ్యాసాలే అయినప్పటికీ వేరే వేరే వ్యాసాలు, ఇది గమనించాలా. నెక్స్ట్ 9వ వచ్చినట్టు మనకు జీవన భాష్యం. ఈ జీవన భాష్యం అనేటువంటి పాఠం సంబంధించినటువంటి కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సో ఈ పాఠం యొక్క ఇతివృత్తము మానవీయ విలువలు, హ్యూమన్ వాల్యూస్ అంటాం కదా, మానవీయ విలువలకు సంబంధించింది ఈ పాఠం. అయితే ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది. గజల్ అనేటువంటి ఒక కొత్త ప్రక్రియ. మరి ఈ ప్రక్రియకు చెందింది జీవన భాష్యం. చాలా అద్భుతమైనటువంటి పాఠం, మంచి మోటివేషన్ ఉంటుంది అనమాట ఈ పాఠంలో. ఇక నెక్స్ట్ 10వ వచ్చినట్టు మనకు గోల్కొండ పట్టణం. ఈ గోల్కొండ పట్టణం అనేటువంటి పాఠం యొక్క కవి ఆదిరాజు వీరభద్రరావు, ఈ రచయిత ఆదిరాజు వీరభద్రరావు. అయితే ఈ గోల్కొండ పట్టణం యొక్క ఇతివృత్తం ఏంటంటే తెలంగాణ సంస్కృతి వైభవం. మన తెలంగాణ ప్రజల సంస్కృతి వైభవం, దీని యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాఠంలో కొన్ని కొత్త కొత్త పదాలు వస్తాయి. మరి ఆ రోజుల్లో ఉపయోగించిన వస్తువుల పేర్లు కావచ్చు, ఆ వ్యక్తుల పేర్లు కావచ్చు, అక్కడ నుండి కట్టడాల పేర్లు కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అయినా పాఠం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన తెలంగాణ వైభవాన్ని మనము డిజిటల్ బోర్డు పైన కనుక స్కూల్లో పిల్లలకు చెప్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఏదైనప్పటికీ గోల్కొండ పట్టణం యొక్క రచయిత ఆదిరాజు వీరభద్రరావు. మరి ఈ పాఠం తెలంగాణ సంస్కృతి వైభవం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది. మరి ఇది ఏ ప్రక్రియ అంటే చారిత్రక వ్యాసం. చూడండి, ఇక్కడ ఇంకొకటి వ్యాసమే వచ్చింది, అంటే 3 సార్ల వ్యాస ప్రక్రియ ఇచ్చాడు, కానీ 3 ఒకటి కాదు. ఇది భాషా వ్యాసం, తర్వాత ఇది సంపాదకీయ వ్యాసం, ఇది చారిత్రక వ్యాసం. భాషా వ్యాసం అంటే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, సంపాదకీయ వ్యాసం అంటే లక్ష్య సిద్ధి, ఇక చారిత్రక వ్యాసం అంటే గోల్కొండ పట్టణము. చాలా చాలా బాగున్నాయి. సో ఈ విధంగా ఈ 3 పాఠాలు కూడా వ్యాస ప్రక్రియకు చెందిన అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక నెక్స్ట్ 11వ పాఠం భిక్ష. భిక్ష పాఠం యొక్క కవి శ్రీనాథుడు. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తం తీసుకున్నట్లయితే మానవ స్వభావం, మనిషి యొక్క వైఖరి ఎలా ఉంటుంది అంటే మనిషి ఎప్పుడు ఎలా మారతాడు, ఆకలి అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా ఉంది ఈ లెసన్. పురాణాల్లోంచి అద్భుతంగా మరి ఒక మంచి స్టోరీ తీసుకొని మనకు 10th క్లాస్లో పెట్టారు, చాలా మంచిది. ఇది కావ్య ప్రక్రియకు చెందినది. ఇది కూడా ప్రాచీన పద్యమే. మనకు 10th క్లాసులో ప్రాచీన పద్యం అనే కేటగిరీ చెందినవి 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి దానశీలం, ఇంకా ఇంకోటి భిక్ష. ఈ 2 కూడా ప్రాచీన పద్యం అనే కేటగిరీ చెందినవి. ప్రాచీన పద్యం దాంట్లో ప్రక్రియలు మాత్రం ఇది పురాణ ప్రక్రియ, ఇది కావ్య ప్రక్రియ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలా. ఇంకా 12వది భూమిక. ఈ భూమిక అనేటువంటి పాఠం యొక్క రచయిత గూడూరి సీతారాం. అయితే చాలా మంది నెల్లూరు కేశవస్వామి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. నెల్లూరు కేశవస్వామి ఆ పాఠంలో వస్తాడు, కాకపోతే గూడూరి సీతారాం అనే ఈయన రచయిత. సో ఈ విషయాన్ని చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, చాలా మంది ఉపాధ్యాయులు కన్ఫ్యూజ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. ఇక ఇతివృత్తం వచ్చినట్లయితే భూమిక పాఠం ఇతివృత్తం పఠనాభిలాష. ఒక పాఠం చదివే ముందు ఆ పాఠానికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అంటాం కదా, ఉపోద్ఘాతం కావచ్చు, భూమిక కావచ్చు, ముందు మాట, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం. అయితే ఒక పుస్తకాన్ని చదవాలనే ఇంట్రెస్ట్ కలిగించే విధంగా, ఆసక్తిని రేకెత్తించడానికి ఈ ముందు మాటలు ఉపయోగపడతాయి. ఆ విధంగా మరి గూడూరి సీతారాం రాసినటువంటి మరి భూమిక పాఠం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్నటువంటి 11 కథల గురించి కానీ, రోహి ఆపా స్టోరీ గురించి కానీ, ఇవన్నీ ఆ పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు చాలా బాగా తెలుసు. సో ఈ విధంగా మరి భూమిక అనే పాఠం పఠనాభిలాష అనే ఇతివృత్తానికి సంబంధించింది. సో ఇందులో ఉన్న ఇతివృత్తం పఠనాభిలాష. నెక్స్ట్ ఇది ఏ ప్రక్రియ చెందిందంటే మనకు పీఠిక అనే ప్రక్రియకు చెందినది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
సో ఇట్లా మరి ఈ 12 పాఠాలు ఉన్నాయి. 12 పాఠాల్లో ఆల్మోస్ట్ ఒక 10-17 మంది కవులు ఉన్నారు. అంటే ఒక్క పాఠంలో లక్ష్య సిద్ధికి కవి లేకపోయినా శతక కవులలో 8 మంది కవులు ఉంటారు. సో ఓవరాల్గా చాలా మంది కవులు ఉన్నారు. 11 మంది కవులు, 11తో పాటు ఇందులో మరి 7 ఎక్స్ట్రా కవులు ఉంటారు ఇంకా. సో ఆ రకంగా చూసుకుంటే మనకు 18 మంది కవులు ఉన్నట్టే, 18 మంది కవులు ఉన్నట్టే. ఆ తర్వాత ఇక ఇతివృత్తాల విషయానికి వచ్చినట్టు ప్రతి పాఠం ఏదో ఒక ఇతివృత్తం ఉంటుంది. అంటే ఇతివృత్తం లేని సబ్జెక్ట్ ఉండదు కదా. అట్లా ఇక ప్రక్రియలు అంటే 12 ప్రక్రియలు ఉన్నాయి. ఈ 12 ప్రక్రియల్లో మరి ఇక్కడ పురాణ ప్రక్రియ, భాష వ్యాసం. ఇక్కడ వ్యాసం అనేది అంటే 3 సార్లు వచ్చింది, ఇది గమనించాలా. అందులో భాషా వ్యాసం, సంపాదకీయ వ్యాసం, చారిత్రక వ్యాసం గమనించాలి. ప్రాచీన పద్యం అంటే ఒకటి కావ్య ప్రక్రియ, ఒకటి పురాణ ప్రక్రియ అని గమనించాలి. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రక్రియల మీద, ఇతివృత్తాల మీద, పాఠాల మీద, కవుల మీద మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. సో ఈ విధంగా ఇవన్నీ ఈ స్ట్రక్చర్ కూడా గుర్తుంచుకుంటే 100% మీకు ఇందులో ఒక క్వశ్చన్ కంపల్సరీ దిగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి, బాగా అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. సబ్జెక్టు ఉంటేనే ఓకే. కొంతమంది అంటారు షార్ట్ కట్ చెప్పండి సార్. షార్ట్ కట్ చెప్తావు కరెక్టే. షార్ట్ కట్ ఏం చెప్తాం మనము ఒక ముక్కను గుర్తుంచుకోవడం కోసం ఇంకేదేదో ఇంత షార్ట్ భారతం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఆయన ఇంట్లో పోయిండు ఆ కథలు లాల్సి వస్తుంది. ఆ కథలన్నీ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇంకా అంతకంటే ఈజీ ఇదే, మీరు గమనించండి. కాబట్టి కష్టపడడానికి, సక్సెస్ అవ్వాలంటే కష్టపడాల్సిందే. షార్ట్ కట్స్ ఉండవు కష్టపడాలంటే మన సక్సెస్కి. కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ మంచి మార్కులతో మరి టెట్ డిఎస్సిలో మంచి మార్కులు పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇంకో సబ్జెక్ట్ వీడియో కూడా నెక్స్ట్ క్లాస్ వీడియో కూడా చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.